ఈ లోకంలో ఒక మనిషి పుట్టడం చాలా తేలిక, కానీ జీవించడం చాలా కష్టం. నువ్వు ఈ లోకంలో రావటానికి ఎంత కష్టపడ్డావు? నాకు తెలిసి నువ్వేం కష్టపడలా. నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలియదు. కొన్నిసార్లు మీ అమ్మా నాన్న చెప్పాల్సి వచ్చింది, ఈ టైంలో పుట్టాను అంటే. నీ నీ పుట్టిక తేలిక. నీకు పరంగా ఓకే, స్త్రీ పురుషుడు కలిస్తే పుడతారో తెలుసు నాకు, ఓకే. కానీ నీ అంతట నువ్వు ఏం శ్రమ పడలా, ఈజీగా నువ్వు ఈ లోకంలోకి వచ్చేసావు. కానీ ఈ లోకంలో బతకాలంటే చదువుకోవాలి, ఎగ్జామ్లు పాస్ అయ్యాలి, మెచ్యూర్ అవ్వాలి, జ్ఞానం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సేమ్ అలాగే దేవుళ్ళో పుట్టుట తేలిక. యేసయ్య నా హృదయంలోకి రా, ఆయన వచ్చేస్తాడు. నువ్వు క్రీస్తులో పుట్టావు, కరెక్టే. కానీ దాని తర్వాత దేవుళ్ళో జీవించాలంటే లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, జారిపోకుండా, అపవాది హస్తాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, మార్చుకోవాలా, సరి చేసుకోవాలా, ఇన్ని ఉంటాయి. తేలిక తీసుకోక దేవుళ్ళ జీవితం. పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటే కొన్ని జరుగుతాయి, కానీ జీవితం మారదమ్మా. జీవితం అయితే మారదు. కార్యాలు జరగచ్చు, కానీ నీ జీవితం మారాలంటే, ఎలా అయితే నువ్వు పుట్టావు, నీ జీవితం మారాలంటే, లోకంలో బతకాలంటే నేర్చుకున్నావు, తెలుసుకున్నావు, స్కూల్కి వెళ్ళావు, పరీక్షలు రాసావు, ఇంటర్వ్యూలకి వెళ్ళావు, జాబులు తెచ్చుకున్నావు, నెలంతా కష్టపడుతున్నావు, జీతం వస్తుంది, ఇంత ఉంది. ఎక్కడ బతకాలంటే? లోకంలో. మరి పరసంబంధంగా ఆత్మీయంగా బతకాలంటే కూడా సేమ్. వాక్యం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, దేవుడు అంటే అర్థం కావాలా, ఎట్లా ఏంటి అని కావాలి.